వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. అసెంబ్లీ దద్దరిల్లిపోయింది. అసెంబ్లీలో చాలా విషయాలు రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా వివరించిండు. వాళ్లకు ముఖంలో ఇంత కూడా ఆయుష్ లేదు. ఎవరు ప్రతిపక్షాలు, బీఆర్ఎస్ పార్టీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ వాళ్ళకి ఆయుష్ లేదు. ఎందుకంటే చాలా విషయాలు గూడాంజయ్య కావచ్చు, అందశ్రీ గారు కావచ్చు, గద్దరన్న కావచ్చు, టీజీ గురించి కావచ్చు, రైతుల గురించి కావచ్చు, బస్సుల గురించి కావచ్చు, ఆటో కార్మికుల కోసం కావచ్చు, ఇట్లా అనేక అంశాల మీద అద్భుతంగా ఇలా ఎన్నడూ చూడని విధంగా నేను అసెంబ్లీ చాలా అద్భుతంగా చూసిన. ఇదే విధంగా పోతే తెలంగాణ సమాజం అద్భుతంగా ఆవిష్కరించబడుతుంది, సమాజం అద్భుతంగా బతుకుతుంది.